అందరికీ నమస్కారం. మన ఆంధ్రులు భోజన ప్రియులు, మరి పచ్చడి ప్రియులం కదా. అందువల్ల నేను ఒక కమ్మని పుదీనా పచ్చడిని మీ ముందుకు తీసుకువస్తున్నాను. వెల్కమ్ టు ద కిచెన్ కోడ్ తెలుగు ఛానల్. ఈ పుదీనా యూస్ చేయడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది, ఉబ్బసాన్ని, తలనొప్పిని, స్ట్రెస్ని తగ్గిస్తుంది, చర్మాన్ని చాలా అందంగా ఉంచుతుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఈ పుదీనాను తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా, రండి. ముందుగా మూకుడు పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని 85 గ్రాముల మినప్పప్పు దోరగా వేయించుకోండి. ఇప్పుడు అందులోకి 15 కాశ్మీరీ చిల్లీ మిరపకాయలు, 20 గ్రాముల అల్లం, 80 గ్రాముల పుదీనా, 40 గ్రాముల కొత్తిమీర మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. అందులోకి 120 గ్రాముల పచ్చి కొబ్బరి, ఒక పెద్ద గోలీ సైజు చింతపండు వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు సరిపడ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా పుదీనా కొత్తిమీర అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లార పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసుకొని ఇలా పచ్చడి రూపంలో రుబ్బుకోండి. మరి ఈ పచ్చడిని మనం పోపు వేసుకుందామా? ఇప్పుడు బాణట్లోకి 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 కాశ్మీరీ మిరపకాయలు వేసుకొని ఆవాలు చిటపటలాడుతూనే మీ పచ్చడిలోకి కలిపేసుకోండి. ఇదో మీ కమ్మటి పుదీనా చట్నీ రెడీ. ఇది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని పక్కన పప్పుచారు వేసుకొని తింటూ ఉంటే ఈ జీవితం ధన్యమైనట్లే. మళ్ళీ మీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.